వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదర్శన్. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంది ఏంటనేది మనం చూస్తాం. సో కూటమిగా ఉండి ఒక్క ఓటు కూడా చేరకూడదు అనేటువంటి దృక్పథంతో వచ్చి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఎటువంటి విజయాన్ని సాధించాయో ఇది రాష్ట్ర స్థాయిలో కాదు జాతీయ స్థాయిలోనే ఒక కేస్ స్టడీ అనేటువంటి విధంగా ఉంది. అందరూ కూడా దీని గురించి జాతీయ మీడియా కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. ఇప్పుడైతే విజయం సాధించారో, విజయం సాధించిన తర్వాత ఇది ఆ ఏపీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది, కేంద్రంలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి చర్చలు అయితే సాగుతున్నాయి. ప్రధానంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి కావాల్సినటువంటి మెజారిటీ రాకపోవడంతో ఖచ్చితంగా ఏపీపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే నితీష్ కుమార్పై ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నితీష్ కీలకంగా మారారు కాబట్టి వీళ్ళకి కావాల్సినటువంటి కోరికలు నెరవేరేటువంటి అవకాశం ఉంది. వీరు ఏం కోరితే అది జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది నేషనల్ మీడియా కూడా చెప్తుండేటువంటి అంశం. ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకుండా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది చాలా వరకు ఉపయోగపడింది అని చెప్తున్నారు. జగన్ మీద ఉండేటువంటి వ్యతిరేకతతో పాటు ఏదైతే వ్యతిరేక ఓటు ఉందో ఇది చీలకుండా చూడటం అనేదే ఈరోజు పార్టీ గెలవడానికి కారణంగా చెప్తున్నారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రముఖ స్థానం అనేది తెలుగుదేశం పార్టీకి ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ జాతీయ స్థాయిలో అంటే కేంద్రంలో ఏదైతే ప్రభుత్వం ఏర్పడుతుందో, అంటే ఎన్డీఏ కూటమి ఏదైతే ప్రభుత్వం ఏర్పడుతుందో ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి ప్రధాన భూమిక ఉంటుంది, ప్రధాన పాత్ర ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. టీడీపీ క్యాడర్లో కూడా ఈ విజయం అనేది మంచి జోష్నైతే తీసుకొచ్చింది అనేది రాజకీయ నేతలు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం ఏ విధంగా ఉండబోతోంది, టీడీపీ అధికారంలోకి రాబోతుందా లేదా అనే ఒక సందిగ్ధత చివరి వరకు కూడా ఎలా ఉండబోతోంది, గెలుస్తుంది అని చెప్తూ ఉన్నా కూడా అటువంటి ఒక చిన్న ఎక్కడో ఒక ఆలోచన ఉంది. ఇప్పుడైతే అది భారీ విజయం దిశగా సాగిన నేపథ్యంలో కార్యకర్తల్లో మంచి జోష్ను అయితే తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఇప్పుడు కేంద్రంపై ఒత్తిడి పెంచేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ప్రత్యేక హోదా అంశం ఏదైతే ఉందో ఈ ప్రత్యేక హోదా అంశం గురించి ఏపీకి రావాల్సినటువంటి నీడ్స్ ఏవైతే ఉన్నాయో, పోలవరం కావచ్చు, సో ఈ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ అయ్యేటువంటి అవకాశం ఇప్పుడు కనిపిస్తోంది. వాటి మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సో పోలవరం, ప్రత్యేక హోదా ఈ రెండు అంశాలు ప్రధానంగా ఏపీ ఎదురు చూస్తూ వచ్చింది. ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రంగా ఇంతవరకు కొనసాగింది. అమరావతి ఉన్నా కూడా అమరావతి తర్వాత మళ్ళీ వైజాగ్ అనేటప్పటికీ అందరూ కూడా ఏ రాజధాని అనేటువంటి అంశంలో కొంత ఆలోచించాల్సిన పరిస్థితి. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ అమరావతి ఏదైతే కేంద్ర బిందువుగా చంద్రబాబు నాయుడు పరిపాలన సాగించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అమరావతికి కావాల్సినటువంటి అంటే పెట్టుబడులు కానీ వనరుల సమకూర్చుకోవడానికి కావాల్సినటువంటి నిధుల కల్పన ఏదైతే ఉంటుందో ఆ విషయంలో కూడా కేంద్రం హెల్ప్ చేసేటువంటి అవకాశం అయితే ఇక్కడ కనిపించేటువంటి అంశంగా ఉంది. సో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఏదైతే ఉందో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఏపీకి కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్తూ ఉన్నారు. సో అలాగే మెగా డిఎస్సి మీద చాలామంది ఆశలు పెట్టుకున్నారు. మెగా డిఎస్సి వస్తుందని, సిపిఎస్ రద్దు ఏదైతే ఉందో దీని మీద ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. హైటెక్ సిటీ లాంటి సిటీ ఒకటి ఏపీలో ఏర్పాటైతే బాగుంటుంది అని, అది కూడా అమరావతి కేంద్రంగా అంటే సెంట్రల్ ఆఫ్ ది సిటీ ఉండేటువంటి అవకాశం ఉంది అని ప్రధానంగా తెలుగుదేశం పార్టీని ఈరోజు యువత కానీ, నిరుద్యోగులు కానీ, ఈ డిఎస్సి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా, డిఎస్సిని ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో వీళ్ళందరూ కూడా మెగా డిఎస్సి కోసం ఆశతో ఉండేటువంటి ఈ బీఎడ్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎదురు చూసేటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతాయి అనేటువంటి ఆశతోనే తెలుగుదేశం పార్టీని వీళ్ళందరూ కూడా గెలిపించుకున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా తీరేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం రాకతో. బీజేపీకి సంబంధించి బీజేపీతో చేయి కలపడానికి ఏపీకి కావాల్సినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అందుకోసమే చంద్రబాబు చేయి కలిపారని చెప్తున్నారు. అలాగే కేంద్రంలో షరతులతో కొన్ని షరతులు పెట్టి మద్దతు ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. ఏది ఏమైనా చంద్రబాబు కూటమిలో ఎన్డీఏలో ఉండడం వల్ల ఏపీకి అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏపీకి కావాల్సినటువంటి నీడ్స్ అన్నీ కూడా దూరాజపట్నం పోర్ట్ కావచ్చు ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. స్పెషల్ స్టేటస్ కావచ్చు, అలాగే వైజాగ్ తీసుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, సో ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది ప్రజలు చెప్తున్నటువంటి మాట. సో ఇవన్నీ రాజకీయ విశ్లేషకులు కూడా అదే చెప్తున్నారు. సో లెట్స్ సీ ఏమవుతుందో. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.